దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు కావాలి, నేను దీవించబడాలి, నేను బాగుపడాలి, రెండు దేవునికి ఇష్టడిగా బ్రతకాలి అని ఎంతమందికి ఉంది? దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. ఓకే, దేవునికి ఇష్టడిగా బ్రతకాలి అంటే విశ్వాసం అనేది మనకి చాలా అవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము అని ఎబ్రికారుడు అంటాడు. కాబట్టి విశ్వాసం అనేది చాలా అవసరం. విశ్వాసం ఎందుకు అంటే, మనం ఈ లోకంలో దేన్ని జయించాలన్నా, ఈ లోకంలో మనము దేని విషయంలోనైనా సరే పరిపూర్ణమైన స్థితిలో ఉండాలన్నా, పాపాన్ని, శాపాన్ని, అలాగే ఈ లోక సంబంధమైన ప్రతి వ్యతిరేకమైన పరిస్థితిని మనం జయించాలి అంటే మొట్టమొదటిగా మనకు ఉండవలసింది విశ్వాసము. అర్థమవుతుందా? అందుకని యోహాను భక్తుడు అంటాడు, లోకమును జయించిన విజయము వారి విశ్వాసమే అంటాడు. విశ్వాసం లేకుండా మనము లోకాన్ని జయించలేం. విశ్వాసం లేకుండా మనం ఈ లోకంలో ఉన్న వాటిని జయించలేం. మన శరీర క్రియలను, అలాగే శరీర ఆశలను, లోక సంబంధమైన వాటిని, వీటన్నిటినీ జయించి మనం కంట్రోల్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసంతో నింపబడాలి. స్తోత్రం చెప్పాలి. కృపావరాల్లో విశ్వాసం అనేది కూడా ఒక వరం. అర్థమవుతుందా? కృపావరాల్లో విశ్వాసం అనేది కూడా ఒక వరం. వరమది అందరికీ ఉండదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అందరికీ విశ్వాసం లేదు అంటాడు ఆయన. పౌలు గారు అందరికీ విశ్వాసం లేదంటాడు. అందరికీ ఎందుకు లేదంటే అది వరం. వరం ఇవ్వబడాలి. హనోకు విశ్వాసం ద్వారా దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. ఆయనకు ఆ వరం ఇవ్వబడింది. మోషే విశ్వాసమును బట్టి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యొక్క నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయనకు ఆ విశ్వాసం అనే వరం ఇవ్వబడింది. పౌలు గారు యేసుక్రీస్తు ప్రేమ నిమిత్తము, ఆయన ప్రత్యక్షతల నిమిత్తము, పరలోకము నిమిత్తము లోకములో ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అది ఆయనకు వరముగా ఇవ్వబడింది. మరి ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఏవేవో అడుగుతూ ఉంటాం. చాలా విషయాలను దేవుని సన్నిధిలో పెట్టుకుంటాం. ప్రభువా, నాకు ఈ కొదువు ఉంది, ఈ వెళుతుంది, ఈ సమస్య ఉంది, నాకు సహాయం చేయ ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. కానీ నేను అంటాను, దేవుడు ఎప్పుడు సహాయం చేయువాడే. ఆయన హస్తం ఎప్పుడు కూడా మన వైపు చాపే ఉంచాడు. సియోనులో నుండి ఆయన మనలను దర్శించి మనకి ఎన్నో కార్యాలు జరిగించి ముగించాడు. మన విశ్వాసం లేక అవి పొందుకోలేకపోతున్నాం. మానవుణ్ణి ముందు నిర్మించలేదు, సృష్టిని ముందు నిర్మించాడు మానవుని కోసం. అంటే మనకు కావలసినవన్నీ ఆయన ఏర్పాటు చేసేసాడు. అవి మన కంటికి కనిపించట్లేదు, చెవికి వినిపించట్లేదు, మన హృదయానికి అగోచరమైపోయినాయి అవన్నీ కూడా. ఇప్పుడు అవన్నీ మనకు కావాలి అంటే విశ్వాసము అనే ఒక్క వరం నువ్వు సంపాదించుకోగలిగితే, దేవుడు నీ కొరకు ఏమేమి సిద్ధపరిచాడో, ఏమేమి ఏర్పాటు చేశాడో, నీ కొరకు ఏమేమి దాచి ఉంచాడో అవన్నీ నువ్వు చూడగలదు. విశ్వాసపు చూపు ఉండాలి నీకు. విశ్వాసముతో కూడిన మాట ఉండాలి నీకు. విశ్వాసముతో కూడిన మాట వినే చెవి ఉండాలి నీకు. అప్పుడే ఇవన్నీ నీకు ప్రాప్తిస్తాయి. దేవుని దగ్గర నుండి అన్నీ నీకు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే విశ్వాసము అనేది మనం ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడు దేనికి భయపడం. ఇంకా భయపడే పరిస్థితి రాదు. ఎందుకంటే ఎందుకు భయపడాలి? భయం అనేది చాలా ప్రమాదకరమైనది సుమా. అపవాది భయపెట్టాలని చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. స్త్రీలను, పురుషులను, చిన్నలను, పెద్దలను, వృద్ధులను అందరినీ భయపెట్టాలని చూస్తున్నాడు. మనుషుల ద్వారా భయపెడుతున్నాడు, బలహీనతల ద్వారా భయపెడుతున్నాడు, మరణం అనే దాని ద్వారా భయపెడుతున్నాడు. ఇంకా ఈ లోకంలో ఏవేవో శ్రమల ద్వారా, శోధనల ద్వారా, అప్పుల ద్వారా, సమస్యల ద్వారా, ఆర్థికపరమైన ఒత్తిళ్ల ద్వారా భయపెడుతున్నాడు. ఆ భయము మానవుడికి ఉంది కాబట్టి ఏమీ జయించలేకపోతున్నాడు మానవుడు. భయము ఉంది కాబట్టి అది ఆడికి ఆయుధమవుతుంది. ఎవరికి? అపవాదికి. దేనికి భయపడకుండా నిలబడు. బైబిల్ గ్రంథంలో 300 సార్లు కన్నా ఎక్కువగా భయపడవద్దు అని రాయబడి ఉంది. అంటే మనము ఎక్కడ బలహీనం అయిపోతున్నామంటే
భయపడుట ద్వారానే బలహీనులం అయిపోతున్నాం. సాతానుడికి అది ఆయుధముగా వెళ్తుంది. వీడు పలానా విషయంలో భయపడతాడు, మనం భయపెట్టొచ్చు. పలానా విషయంలో వీడు భయపడతాడు, మనం భయపెట్టొచ్చు. ఇలాగ భయము అనేది ఎప్పుడైతే మనము కలిగి ఉన్నామో అప్పుడు సాతానుడికి అది బలమైపోతుంది. మనం భయపడకూడదు. ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా నిలబడాలా. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఏది జరిగినా సరే. ఉదాహరణకి షద్రక్ మెషక్ అబేద్నెగోలు భయపడ్డారా? అగ్నిగుండంలోకి వెళ్తాకి భయపడ్డారా చెప్పండి? ఎందుకు భయపడలేదు? ఒకటి, ప్రాణం పోతుందేమో అన్న భయం లేదు. రెండు, మన ముందున్నది బబులోని చక్రవర్తి అన్న ఆలోచన కూడా లేకుండా ఎవరివయ్యా నువ్వు, ఆ బొమ్మకు మేము ఎందుకు నమస్కారం చేయాలి, ఓ నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలిచేంత ధైర్యం ఉంది వాళ్ళకి. చక్రవర్తిని పేరు పెట్టి పిలిచారు. మీరు ఆలోచించండి, ఈ ధైర్యము మనకెప్పుడైతే ఉంటుందో భయపడము, అప్పుడు దేవుని కార్యాలు వెంటనే జరుగుతాయి. ఈరోజు భయం, ప్రతిదానికి భయం. ఏమైపోద్దో, రేపేం జరుగుతుందో, అసలు ఏంటో మన పరిస్థితి, వాళ్ళేమో అన్యాయంగా వచ్చేస్తున్నారు, వీళ్ళు అన్యాయంగా ఇలాంటి పనులు చేస్తున్నారు, దుర్మార్గం ఎక్కువైపోయింది, మనం ఎలా బ్రతకాలి, ఈ భయాలు ఎక్కువైపోయినాయండి. ఈ రోజున మనము ఈ లోక సంబంధులము కాము అనండి. మరి లోకానికి ఎందుకు భయపడాలి? లోకానికి ఎందుకు భయపడాలి? మనం లోక సంబంధులము కాము. చెప్పండి, నేను లోక సంబంధిని కాను అన్నవారు చేతులు పైకెత్తండి. ఇందుకు కూడా భయమే, దీనికి కూడా భయమే. ఇంకేంటి పరిస్థితి? అపవాది వాడుకోవడం కాదు, ఆడుకుంటాడు మనతో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆడు వాడుకోవడం కాదు, ఆడుకుంటాడు. చెప్పండి, నేను లోక సంబంధిని కాదన్నవారు ధైర్యంగా చేతులు పైకి ఎత్తట్లేదంటే ఎంత భయం నీకు కదా. నేను ఒక విషయం చెప్తాను, లోక సంబంధులము కాము అని మనము చెప్పగలిగితే సాతానుడు సగం చచ్చినట్టే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. లోక సంబంధులము కాము అని జీవించి చూపించగలిగితే సాతానుడు పూర్తిగా చచ్చినట్లే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నేను లోక సంబంధిని కాను అని చెప్పినప్పుడు సాతానుని సగం కృంగదీసినట్టే, మనం సగం కృంగదీసినట్లే. నేను లోక సంబంధిని కాను అని చెప్పడం కాకుండా క్రియల రూపంలో చేసి చూపిస్తే వాడిని పూర్తిగా పాతాళానికి పంపేసేవారం అవుతాం. మనం పూర్తిగా మన కాళ్ళ క్రిందకు, సంఘము కాళ్ళ క్రిందకు వాడిని తీసుకొచ్చిన వాడం అవుతాం. మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో కూర్చుని ఏదో 4 మాటలు వినేసి వెళ్ళిపోయేవారిగా ఉంటే ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధిలో మనం దేవుని బిడ్డలం కాము. ఎందుకంటే విశ్వాసం ఉంది కానీ క్రియ లేకపోతే ఆ విశ్వాసం అంట మృతము, చచ్చిపోయిన దానితో సమానం. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో, క్రియ లేని విశ్వాసం కూడా అలాగే మృతం. ప్రాణము లేని శరీరము ఎలాగైతే మనకి పనికిరాదో, క్రియ లేని విశ్వాసం కూడా దేవుని సన్నిధిలో పనికిరాదు. దాన్ని బయటికి గెంటేస్తాడు దేవుడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో క్రియ జరిగించేవారిగా ఉండాలి. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు నేను ఇస్తాను ప్రభువా అన్నాడు కుమారుణ్ణి. విశ్వాసం ఉంది, వదిలేచ్చుగా. క్రియ రూపంలో జరిగించేంత వరకు వదలలేదు, అవునే కదా. అందుకని అబ్రహాము విశ్వాసంతో పాటు క్రియతో కూడా దేవునికి ఇష్టడిగా మారాడు. స్తోత్రం చెప్పండి. అలాగే నువ్వు క్రియ రూపంలో ఎప్పుడైతే నువ్వు చేయడానికి దేవుని సన్నిధిలో ఇష్టపడతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా యుద్ధాలు చేయడం మొదలు పెడతాడు. నీ పక్షంగా గొప్ప కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు. అమ్మ వింటున్నారా? వెనకాల ఉన్నవారు జాగ్రత్తగా వినాలి. దేవుడు మీ పక్షంగా అద్భుతాలు చేసి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి నేను మీతో ఉన్నాను అంటే దేవుడు మీతో ఉన్నాడని లోకము గ్రహించేటట్లు, అన్యులు గ్రహించేటట్లు, వారి సాక్ష్యం ఇచ్చేటట్లు దేవుడు గొప్ప సాక్షులుగా మిమ్మల్ని నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎలాగ జీవించాలంటే లోక సంబంధులుగా కాదు, ఒక ప్రత్యేకమైన రీతిలో మనం జీవించాలి. ఒక ప్రత్యేకమైన రీతిలో క్రైస్తవులైన మనమందరము కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అంటే ఒక ప్రత్యేకమైన స్థాయిలో మనం బ్రతకాలి. ఒక ప్రత్యేకమైన స్థాయిలో అప్పుడే ఖచ్చితంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుడు మన మీద దృష్టి పెడతాడు ఒక ప్రత్యేకమైన స్థాయిలో మనం ఉన్నప్పుడు. ఉదాహరణకి
ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించట్లేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సన్నిధికి వెళ్తున్నారు, యోధావారు దేవుని సన్నిధికి వెళ్తున్నారు. వారి కొరకు దేవుని మందిరం ఉంది, సొలొమోను కట్టిన మందిరం. సొలొమోను కట్టిన మందిరం ఉంది, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నారు, కానీ దేవునికి అనుకూలమైన భక్తి చేయట్లేదు. ఆరాధనకి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ దేవునికి అనుకూలమైన భక్తి లేదు. అక్కడ దేవునికి ఇష్టానుసారమైన భక్తి లేదు. వెళ్తున్నారు, దేవుణ్ణి బాధ పెడుతున్నారు, వెళ్తున్నారు, దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు, వింటున్నారు, దేవుణ్ణి వేదనకి గురి చేస్తున్నారు, దేవుణ్ణి సంతోషపెట్టట్లేదు. వెళ్తున్నారు, విశ్రాంతి దినమున వెళ్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ అవన్నీ దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళవు దేవుని సన్నిధికి? మన ప్రార్థన, మన అర్పణలు, మనం దేవుని సన్నిధిలో ఇచ్చే సమయము 2 గంటలైతే 2 గంటలు, 3 గంటలైతే 3 గంటలు దేవుని సన్నిధిలో సమయము, ఇవన్నీ ఎందుకు దేవునికి అంగీకారంగా ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదు? అదే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, కానీ మన క్రియలు మారట్లేదు, మన ఆలోచనలు మారట్లేదు, మన ఉద్దేశాలు మారట్లేదు. చూడండి, ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయంలో 5వ వచనం కానీ చదవండి. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, వెధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండి నెడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురముంచుదును. స్తోత్రం చెప్పండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? యోధా ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఇర్మీయా ద్వారా మాట్లాడుతున్నాడు. అసలు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇది యెహోవా మందిరము, ఇది యెహోవా మందిరము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఇంకా ఎంతకాలము ఆధారం చేసుకుంటారంటున్నాడు అక్కడ. అవునా? ఇది యెహోవా మందిరము, యెహోవా మందిరమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఇంకా మీరు ఎంతకాలం ఆధారం చేసుకుంటారు? ఇంకా ఎంతకాలము ఇలాగా నేను మందిరానికి వెళ్తున్నానని భ్రమలో ఉంటారు? వస్తున్నారు, కానీ మీ క్రియలను దిద్దుకోవట్లేదు, మీ మార్గములను మార్చుకోవట్లేదు, మీ బ్రతుకులను మార్చుకోవట్లేదు. కాబట్టి మీ బ్రతుకులను మార్చుకోండి, మీ క్రియలను దిద్దుకోండి, దేవునికి అనుకూలముగా మారండి, అనుకూలమైన భక్తి చేయండి, మీకు ఇష్టానుసారమైన భక్తి కాదు. మనకు ఎలా ఉంటుందంటే, అవకాశం ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళడం, అవకాశం లేకపోతే దేవుని సన్నిధి మానేయడం. 2, అవకాశం ఉంటే దేవునికి ఇచ్చే ఇవ్వడం, లేకపోతే మన అవసరాలుంటే వాడేసుకోవడం. అవును కదా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. అలాగే ఇంకా చాలా విషయాల్లో మనము అవకాశాన్ని బట్టే ఉంటాం, అవకాశాన్ని బట్టే మనం ఉపయోగించుకుంటాం మన జీవితాన్ని. అది తప్పు కదా? దేవుని సన్నిధిలో కష్టమో నిష్ఠూరమో ఏదో ఒకటి మనం చేయవలసిందే చెయ్యాలి. కష్టమో నష్టమో అది నిష్ఠూరమైతే అవని, ఎవరేమనుకుంటే అనుకొని, మనము మాత్రం దేవుని పని కరెక్ట్గా చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్తున్నాడు ఆయన. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటో తెలుసా? పూర్ణ హృదయముతో అంటాడు. మరలా పూర్ణ హృదయం అంటే ఏంటంటే ఇంకా రెండో వాళ్ళకి చోటు లేదు, ఇంకా రెండో దానికి చోటు లేదు. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించడం అంటే పూర్తిగా ఆయనకి నేను నా హృదయాన్ని అర్పించేశాను, నా హృదయంలో పూర్తిగా ఆయనే ఉన్నాడు, ఇంక రెండోది ఏది హృదయంలో లేదు అని చెప్పడం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఏం ఉపయోగం? మీరు ఆలోచించండి. దేవుని సన్నిధిలో మనం అందరము కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నామా? ఆయనకు అనుకూలమైన భక్తి చేస్తున్నామా? మనకి ఇష్టానుసారంగా మనకి ఎలా వీలైతే అలా భక్తి చేస్తున్నామా? మనకి ఎలా వీలైతే అలా చేస్తున్నామా? సత్యాన్ని తెలుసుకోవట్లేదు, జ్ఞానం కలిగి బ్రతకట్లేదు, దేవునికి మహిమకార్థంగా ఎలా జీవించాలో మనకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ అదే బ్రతుకు. స్తోత్రం చెప్పాలి గట్టిగా.
కాబట్టి నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళంతా కూడా, ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా విశ్రాంతి దినమును ఆచరిస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు. ఏమండి, వింటున్నారా? ఉపవాసాలు చేస్తున్నారు, విశ్రాంతి దినమును ఆచరిస్తున్నారు. ఇంకా చాలామంది చాలా విషయాల్లో దేవునికి మహిమకార్థంగా ఉంటున్నామనుకుని భ్రమల్లో బ్రతుకుతున్నారు. ధర్మశాస్త్రం చెప్తుంటే ఆ ధర్మశాస్త్రాన్ని వింటున్నారు, కానీ వారికి అనుకూలంగా దాన్ని కూడా మార్చేసుకుంటున్నారు, వాక్యాన్ని కూడా. ఉదాహరణకి, తల్లిదండ్రులను సన్మానించాలని వాక్యం చెప్పింది, కానీ ఏం జరిగిందో తెలుసా? నా తల్లిదండ్రులకి నా వలన ఏది ప్రయోజనకరమో అది దైవార్పితం అన్నాడు అనుకోండి ఒకడు. ఇంకా తల్లిదండ్రులకి ఏమీ ఇవ్వక్కర్లేదు, ఏం చూడక్కర్లేదు. అంటే తల్లిదండ్రులు సన్మానించు అన్న మాటకి వీళ్ళు ఎలా పురమాయించుకున్నారు? ఇంకో ఆజ్ఞ ఎలా రాసుకున్నారు వీళ్ళు? దైవార్పితం అని రాసుకున్నారు. ఓకేనా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడేమో స్త్రీ పురుషులను ఒక శరీరముగా చేసి వారిద్దరిని భార్య భర్తలుగా చేసి ఒక్క శరీరముగా ఉంటారు, వారిద్దరు కాదు ఒక్కటే అని చెప్తే వాళ్ళు ఎప్పటికీ కూడా విడిపోకూడదని దేవుడు చెప్పాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని దేవుడు ఆజ్ఞలు రాయబడితే వీళ్ళు అనుకూలంగా ఏం రాసుకున్నారో తెలుసా? పరిత్యాగ పత్రిక రాసి ఆమెను విడిచిపెట్టవచ్చు అని రాసుకున్నారు. స్తోత్రం చెప్పండి. అంటే ఏంటి? పెద్దల దగ్గర కూర్చుని ఒక సిట్టింగ్ చేసుకుని ఒక కాగితాలు ఆ పక్కన ఈ పక్కన కాగితాలు రాసుకుని ఇడిపోతున్నామని సంతకాలు పెట్టుకోవడం, దీన్ని పరిత్యాగ పత్రిక. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అప్పుడు ఆ రోజుల్లో విడాకులు అన్నమాట. అంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదంటే వీళ్ళు ఏం రాసుకున్నారు? మరలా కింద దాని కింద పరిత్యాగ పత్రిక రాసుకుని విడిచిపెట్టవచ్చు. ఇది యేసుప్రభుని అడిగారు పరిసయ్యులు వచ్చి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మోషే మీ హృదయ కాఠిన్యమును బట్టి అది చెప్పాడు, కానీ దేవుడు అట్లా చెప్పలేదు అన్నాడు ఆయన. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదనే దేవుడు చెప్పాడని చెప్పాడు ఆయన. అంటే వీళ్ళకు రాసుకుంటున్నారు చూడండి, వీళ్ళకి అనుకూలంగా రాసుకుంటున్నారు, దాన్ని అనుకూలమైన భక్తి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనం కూడా చేస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళలేదు 2 వారాలు, 2 వారాలు వెళ్ళలేదని ఒక పక్క నుంచి మనసు పీకుతుంది, ఒక పక్క నుంచి దేవుడికి తెలియదండి నా పరిస్థితి, దేవుడికి తెలుసులే, ఆయన అంత శాడిస్ట్ ఏం కాదు, ఆయన అంత ఏం కోపిష్టి కాదు, ఏం కొట్టేడు తిట్టేడు, అందుకే కదా మన ఆటలు జాగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును కాదు. మన ఆటలు జాగుతుంటే ఎందుకు? అందుకే. ఓకే, ఆయన ఏం కొట్టాడు తిట్టాడు, కోపిష్టి కాదు, శాడిస్ట్ కాదు. 2 వారాలు వెళ్ళకపోతే నష్టం లేదు. మనకు పనులున్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, తద్దినాలు ఉన్నాయి, దినకార్యాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని వెళ్ళొచ్చు. దేవునికి మహిమ కలుగును కాదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనము అనుకూలముగా హృదయం కాఠిన్యము చేసుకుని అలా మాట్లాడుతున్నాం. దేవుడేం కోప్పడ్డు, దేవుడేమీ నిన్ను తిట్టడు కొట్టడు. కానీ ఈ గ్యాప్లో ఎవరు వస్తారో తెలుసా? మధ్యలోకి ఎవరు వస్తారు? అపవాది వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదామనే పురుషుడు లేకపోయేసరికి అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు. యేసుక్రీస్తు అనే పురుషుడు సంఘమనే అవ్వ దగ్గర లేకపోతే, యేసుక్రీస్తు అనే పురుషుడు సంఘము దగ్గర లేకపోతే ఆ గ్యాప్లో ఎవరు వస్తారు? ఇప్పుడు ఇంకొకడు వచ్చి పూర్తి చేస్తాడు ఆ గ్యాప్. అపవాది వాడు వచ్చి నీ ఆలోచనలు మార్చేస్తాడు, నీ తలంపులు మార్చేస్తాడు, నీ ఉద్దేశాలు మార్చేస్తాడు. జాగ్రత్తగా విను. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు మార్చేసి ఏం చేస్తాడో తెలుసా? పాపములోనికి నడిపిస్తాడు. ఎక్కడికి? పాపములోనికి నడిపిస్తాడు. నడిపించి నిన్ను పతనంలోనికి తీసుకువెళ్తాడు. పతనంలోనికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి పొట్ట పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నాడు, కుర్రోడే. అంటే ఇబ్బంది ఏం కాదు, సమానంగా ఉంది, కొంచెం ఎక్కువ ఉంది, ఒక గుప్పుడు పొట్ట ఉంది. ఫ్రెండ్స్ అన్నారంటే ఒక జిమ్కి వెళ్ళరా, ఈ వయసులో ఆ పొట్ట ఉంటే ఇబ్బంది రా అన్నారట. సర్లే అని చెప్పేసి జిమ్కే కదా, ఎక్సర్సైజ్ కదా, పోయింది ఏముందని వెళ్ళాడట వీడు. ఎవరు? పోయింది ఏముందిలే అని వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు చేసిన తర్వాత కండలు తిరిగాయి, బాగున్నాయి. పక్కన ఉన్న వాళ్ళు అన్నారట కండలు బాగున్నాయి, 6 ప్యాకో 8 ప్యాకో మొత్తం మీద ఏదో వచ్చింది వీడికి. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ ఫ్యామిలీ బ్యాక్లే. 6 ప్యాక్ 8 ప్యాక్ ఏదో వచ్చింది అడిగి, దేవునికి స్తోత్రం చెప్పాలి.
ఆ 6 బ్యాక్ 8 బ్యాక్ చూసి పక్కన ఉన్న కుర్రోళ్ళు అన్నారట, చాలా అందంగా ఉన్నావు, ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు, తర్వాత మనం చేయడానికి ఓపిక ఉండదు, ఎంజాయ్ చేద్దామన్నారట. ఈడన్నాడట, నేను క్రైస్తవుడిని, దేవుని బిడ్డని, నేను అలా చేయను అన్నాడట. మీ దేవుడు చిన్న చిన్న తప్పులను కూడా క్షమించడా? అదేం దేవుడురా అన్నారట. అదేం దేవుడురా అన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. మా దేవుడు పెరపెట్టు అన్నాడట. పెరపెట్టు ఏమో, నువ్వు మాత్రం ఎలాగుంటే ఈ వయసులో ఉన్నప్పుడే ముసలోడు అంటారు నిన్ను అంటే, మొత్తం మీద వాడిని ట్రాప్లో దింపారు. మెల్లిగా దింపుతారు కదా, అదే కదా వాడి పని. ఎందుకంటే ఇటు జిమ్ అని అదని ఇదని 2-3 వారాలు దేవునికి సన్నిధికి వెళ్ళడం మానేసేసరికి ఎవరు వచ్చారు ఇప్పుడు ఈయన జీవితంలోకి? అంతకుముందు ఏసై ఉండేవాడు, ఇప్పుడు ఎవరు వచ్చారు? 6 బ్యాక్ వచ్చింది వాడి జీవితంలోకి. దేవునికి మహిమ కలుగును గాక. మాట్లాడరే, వాడి జీవితంలోకి ఏమొచ్చింది? అది కండలు వచ్చాయి, 6 బ్యాక్ వచ్చింది. ఇదంతా ఎవరిది? అందం మోసకరము, సౌందర్యము వ్యర్థం. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎప్పుడైతే వీడిలోకి అందం అనేది చోటు చేసుకుందో, వీడింకా ఎంజాయ్ చేయాలన్న ఆలోచన పక్కవారిని బట్టి వచ్చింది. ఎంజాయ్ చేయాలి, సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన వచ్చింది. ఇంకా వీడు వాడి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు, వాడి ఇష్టం వచ్చినట్లుగా నడవడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఉండగా వాడికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఏమొచ్చింది? ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఒక రోజున బాగుంటలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్టులు చేస్తే నీకు ఎయిడ్స్ ఉందని చెప్పారట. ఇంకా ఏడుస్తున్నాడండి అని కూర్చుని, ఇంకేడిపే మామూలుగా కాదు. ఎందుకు ఏడుస్తున్నాడు వీడు, దేనికోసం ఏడుస్తున్నాడు అని అందరూ అడుగుతుంటే, నా జీవితాన్ని నేనే సర్వనాశనం చేసుకున్నాను, నేనే పాడు చేసుకున్నాను, నా జీవితం అంతా కూడా ఈరోజు నా చేతిలో ఉందని నేను అనుకోలేదు, నాశనం చేసుకున్నాను, నా దేవుడికి ఇవ్వకుండా అది నా చేతిలోనికి తీసుకుని పాడు చేసుకున్నాను అని చెప్పేసి ఏడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడికి జీవితం ఉందా చెప్పాలి? ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. వాడు పెళ్లి చేసుకుంటాక లేదు. ఇప్పుడు ఈ స్విచ్ బ్యాక్ ఏమైపోద్ది చెప్పాలి? చిచ్చు పెట్టింది వాడి బ్యాక్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వాడి జీవితానికి స్విచ్ పెట్టింది 6 బ్యాక్. అవునా? ఇప్పుడు చెప్పండి, వాడి జీవితంలోకి ఏమొచ్చింది? యేసయ్య నీ జీవితంలో నుంచి తప్పుకున్నాడా? సాతానుడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి రాబోతున్నాడు. అపవాది నీ జీవితంలోనికి రాబోతున్నాడు. వాడు పూర్తిగా నాశనం చేస్తాడు. దేవుడు కొట్టడు, దేవుడు తిట్టడు, దేవుడు ఏమీ అనడు. కానీ నీవు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన అతిక్రమాన్ని బట్టి దేవుడు నీకు దూరం అవుతాడంతే. పాపం ఉన్న చోట దేవుడు ఉండడు, దేవుడున్న చోట పాపము ఉండదు. నువ్వు చిన్న తప్పు చేసినప్పుడు, చిన్న పాపం చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. అది ఉద్దేశ ప్రకారంగా చేయలేదు కనుక. ఉద్దేశ ప్రకారంగా చేసినప్పుడు, తెలిసి కూడా నువ్వు పాపం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు దూరం అవుతాడు, ఇంకొకడు దగ్గర అవుతాడు. వాడు వచ్చి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. నాశనం చేసేంత వరకు నీకు తెలియదు. అప్పటి వరకు నువ్వు అనుకుంటావు ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటావు, సంతోషంగా ఉన్నాను అనుకుంటావు, సమాధానంగా ఉన్నాను అనుకుంటావు. ఒక్కసారి వాడి చేతిలో నీ జీవితం పడిందా సర్వనాశనం అయిపోతుంది. ఇంకా ఎవరు ఎంతమంది చెప్పినా అవి నీ బుర్రకెక్కవు. ఒరే బాబు ఇలా కాదురా, ఇలా నడవాలి, ఇలా ఉండాలి, ఇదిరా బాబు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, ప్రార్థన చేసుకో, లేకపోతే అది చెయ్యి, లేకపోతే సన్నిధికి వెళ్ళు, లేకపోతే బైబిల్ చదువు, ఉపవాసం, ఇవేమి ఎక్కవు ఇంక వాడికి. ఎందుకంటే వాడు పూర్తిగా వాడి వశమైపోయాడు కాబట్టి, లోక సంబంధిగా మారిపోయాడు కాబట్టి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు ఇంక లోక సంబంధిని ఎలా తప్పిస్తాడు? దేవుని చేతిలోకి వస్తే తప్పిస్తాడు. ఆయన ముందే అన్నాడు, నువ్వు పాడైపోతుంటే నేను లాక్కొస్తాను అనలేదు. ఏమన్నాడు తెలుసా? నీ ఇష్టం, జీవము మరణము 2 నీ ఎదుటి పెడుతున్నాను, ఆశీర్వాదము శాపము ఈ 2 నీ ఎదుటి పెడుతున్నాను, ఏది కావాలో నువ్వే చూసుకో. ఆయన ముందే చెప్పాడు. నువ్వే ఎంచుకోవాలి. ఇక్కడ నువ్వే వివేచన కలిగి, ఆలోచన కలిగి, జ్ఞానము కలిగి ఇక్కడ నువ్వే ఆలోచించుకుని ఏది మంచో ఏది చెడో వివేచించుకోవాలి. అంత జ్ఞానం లేని వ్యక్తివి కాదు కదా. అన్నిటిలోని జ్ఞానముగానే ఆలోచిస్తావు కదా. దీని కాడకు వచ్చేసరికి మాత్రం ఎందుకు జ్ఞానం లేకుండా పోతుంది? దేవుని సన్నిధి కాడకు వచ్చేసరికి ఎందుకు జ్ఞానం లేకుండా పోతుంది? వాక్యం అనే కాడ ఎందుకు జ్ఞానం లేకుండా పోతుంది? ప్రార్థన అనే కాడ ఎందుకు జ్ఞానం లేకుండా పోతుంది?
ఉపవాసం అన్న కాడ ఎందుకు జ్ఞానం లేకుండా పోతుంది? ఈరోజు ఎంత దారుణమైన స్థితిలో ఉందంటే క్రైస్తవ సమాజం అంత దారుణమైన స్థితిలో ఉంది. తన్ను తాను ఏమిటో గ్రహించుకోలేని స్థితిలో ఉంది. తన్ను తాను ఏమిటో గ్రహించుకోలేని స్థితిలో భ్రమల్లోనికి వెళ్ళిపోయి నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాడు ఏడవడమే. ఎందుకంటే వాడికి ఇంకా జీవితం లేదండి. వాడికి ఇంకా జీవితము లేదు. అయిపోయినట్టే వాడి జీవితం. చిన్న వయసులో అతని జీవితం అయిపోయినట్లే. కారణం దేవుణ్ణి విడిచిపెట్టుట ద్వారా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. ఫ్రెండ్స్ అని ముందుకు వెళ్ళిపోతున్నారు చాలామంది. ఫ్రెండ్స్ మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో ఆలోచించుకునే జ్ఞానం లేదు నీకు. ఫ్రెండ్స్ మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా? మంచి చేస్తే ఉండు, చెడు చేస్తే అక్కడి నుంచి వచ్చేయి. అస్సలు ఉండొద్దు అక్కడ. లేదు నేను తాగను. తాగపోతే ఎలాగరా? మేము అందరం తాగుతున్నాం. కనీసం ఒక్క డ్రాప్ తాగు. ఏమంటారు? డ్రాప్ అంటారా? ప్లగ్ అంటారా? పెగ్గు. ఒక పెగ్ తాగంటారు. పెగ్గా ప్లగ్గా ఏదోటి. దేవునికి మహిమ కలుగును గాక. తాగు అంటారు. అబ్బే నేను తాగను. పర్లేదు తాగు. నేను తాగను. పర్లేదు తాగు. ఆడొక్క ప్లగ్ ఇస్తాడు. పెగ్గా ఏదోటి ఇస్తాడు. ఈడు రుచి పడతాడు అంటాడు. ఇంకోటి అంటాడు. వీడికి ఇచ్చిన వెంటనే మళ్ళీ నంజుకోవడానికి అక్కడ ఆవకాయ పచ్చడో లేకపోతే చికెన్ ముక్కలో లేకపోతే ఏవిడి పెడతారు. వీడికి ఇంకా బాగుంటుంది, ఇంకా వేస్తాడు. అలాగ తాగి ఈరోజు లివర్లు పాడైపోయిన వారు, క్యాన్సర్ వ్యాధిలో పడిన వారు, ఏమండి లివర్లు పాడైపోయి కామిరులకి వెళ్ళిపోయి నాశనం అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారండి. ఒక వ్యక్తి మా ఊర్లో అలాగే చచ్చిపోయాడు. మా ఊర్లో తాగి లివర్ పూర్తిగా చెడిపోయింది. డాక్టర్లు చెప్పారు, లివర్ కొంచెం పాడైపోయినప్పుడే చెప్పారు, కిడ్నీ పోతే కిడ్నీ పెట్టొచ్చు, హార్ట్ పోతే హార్ట్ పెట్టొచ్చు, లివర్ పోతే లివర్ పెట్టడానికి ఉండదు, లివర్ మార్పిడి చేయడానికి ఉండదు, అది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పారు డాక్టర్లు. అని అక్కడ చెప్పొచ్చి ఆ రోజే సాయంత్రం మళ్ళీ మొదలెట్టాడు. ఎంత దారుణమో చూడండి. అలాగ ఒక్క 2-3 నెలలు తాగాడు. 2-3 నెలల తర్వాత చచ్చిపోయాడండి. యూరిన్ ద్వారా బ్లడ్ వెళ్ళిపోవడం, మోసం ద్వారా బ్లడ్ వెళ్ళిపోవడం, నోటి ద్వారా బ్లడ్ మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చేసింది. ఆ లివర్ మొత్తం పాడైపోయింది. చనిపోయాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నీ జీవితాన్ని పాడు చేసుకోకు. దేవుని దగ్గరికి ఒక్క దినము మానేసిన, ఒక్క క్షణము నువ్వు ఆయన్ని విడిచిపెట్టినా, ఆ విడిచిపెట్టిన గ్యాప్ను ఫుల్ చేయడానికి ఇంకొకడు రాబోతున్నాడు. ఆడు ప్రమాదకరమైన వ్యక్తి. వాడే సాతానుడు, అపవాది, ఘట సర్పము, ఆది సర్పం, ఎలాగైనా పిలుచుకో. దుష్టుడు. వాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి రాబోతున్నాడు. వాడు ఎలా వస్తాడో తెలియదు, ఏ విధంగా వస్తాడో తెలియదు. ఖచ్చితంగా వస్తాడు. అవ్వ దగ్గరికి మాత్రము సర్పం రూపంలో వచ్చి ఇది నిజమా అని మాట్లాడాడు. నీ దగ్గరికి వచ్చి నీ దేవుడు ఇలా చేయొద్దన్నాడా, అలా చేయొద్దన్నాడా, ఇలా చేయొద్దన్నాడా అని ఇది నిజమా నీ దగ్గరికి వస్తాడు రేపొద్దుట. నేను చెప్తున్నాను, జాగ్రత్త చుమా. చేతులు 2 జోడించి చెప్తున్నాను, మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. చెడు అలవాట్లకి, చెడు సహవాసాలకి వెళ్ళొద్దు. దేవుడితో మీ జీవితాన్ని ముడిపెట్టుకోండి. ఆయనలో అంటు కట్టబడండి. ఫలించబోతున్నారు, ఎదగబోతున్నారు, దేవుని సన్నిధిలో నిలబడబోతున్నారు, ఫలించు కొమ్మగా నిలబడబోతున్నారు, అనేక మందికి మాదిరిగా నిలబడబోతున్నారు, అనేక మందికి వెలుగు చూపించేవారిగా నిలబడబోతున్నారు, అనేక మందికి సహాయం చేయవారిగా నిలబడబోతున్నారు, అప్పు చేయక అప్పు ఇచ్చేవారిగా నిలబడబోతున్నారు, తలగా నియమించబోతున్నాడు. ఇది దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేసిన వారికి ఆయనిచ్చిన వాగ్దానాల యొక్క సంఖ్య. నీవు తలగా ఉండాలనుకుంటున్నావా, కడగా ఉండాలనుకుంటున్నావా? ఎలా ఉండాలనుకుంటున్నావు? 10 మందికి దారి చూపించే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? దారి లేక దిక్కు మొక్కు తెలియని పరిస్థితుల్లో దిగజారిపోవాలనుకుంటున్నావా? ఎలా ఉండాలనుకుంటున్నావు?
దేవుని వైపు చూసి దేవునితో నువ్వు నిలబడగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, నీ క్రింద ఒక 100 మందికి దారి చూపించే వ్యక్తిగా నిలబడబోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది వాస్తవం, వాస్తవం. అందుకే తలగా అన్నాడు నిన్ను, తలగా చేస్తానన్నాడు నిన్ను. నువ్వు నిలబడు. దేవుడు నిన్ను వాడుకోపోతే అడుగు, దేవుడు నిన్ను దర్శించకపోతే అడుగు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా, రేఖాబీయులని ఒక తెగకు సంబంధించిన వారు ఉన్నారు బైబిల్లో. ఎంతమందికి తెలుసు? రేఖాబీయులు ఒక తెగకు సంబంధించిన వారు. నేను 2-3 నెలల క్రితం సేవకుల ఆరాధనలో చెప్పాను రేఖాబీయుల గురించి. అవునా? ఒక తెగకు సంబంధించిన వారు ఉన్నారు. వాళ్ళ గురించి ఒక 2 మాటలు చెప్పి నేను సబ్జెక్ట్ ముగిస్తాను, వాక్యం ముగిస్తాను. స్తోత్రం చెప్పాలి. ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. ఇజ్రాయెల్ ప్రజలు కానీ యోధా ప్రజలు కానీ దేవుని మాట వినట్లా. ఏదో మందిరానికి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ అసలు దేవుణ్ణి పట్టించుకోకుండా ఉన్నారు. అప్పుడు ఇర్మియాతో దేవుడు అన్నాడు, రేఖాబీయులను తీసుకుని మందిరంలో ఒక గదికి, శావుకులకు ఒక గది ఉంటుంది మందిరంలో, ఆ శావుకుల గదిలో వాళ్ళని పెట్టి, వాళ్ళ దగ్గర ఒక ద్రాక్షరసం పాత్రలను పెట్టి వాళ్ళ ద్రాక్షరసం త్రాగడానికి పోసిమ్మన్నాడు ఇర్మియాని. ఈ రేఖాబీయులు అందరూ కూడా వచ్చారు, వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇర్మియా ఎందుకు పిలిచాడో, ఎందుకంటే దేవుని దాసుడు కదా, విలువిచ్చారు. వచ్చారు, అతని మాటకి విలువిచ్చి అందరూ వచ్చారు. ఆ రూముల్లో కూర్చున్నారు. రూముల్లో కూర్చున్నప్పుడు ఇర్మియా ద్రాక్షరసం పాత్రలు గిన్నెలు పట్టుకుని వెళ్ళారు. ఇర్మియా ఆ ద్రాక్షరసం గిన్నెలు ఆ పాత్రలు పట్టుకుని వెళ్ళి ద్రాక్షరసం పోసి త్రాగండి అని వాళ్ళకి ఇస్తున్నాడు. ఆ మాటలు చదివిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. యెహోవా మందిరములో దైవజనుడు ఇగ్దలియా కుమారుడైన కానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడనైన మహేషయ గదికి పైగా ఉండెను. నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేఖాబు కుమారుడైన రేఖాబీయులు చెప్తున్న మాట వినండి. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. చాలా అద్భుతమైన సాక్ష్యం చెప్తారు వాళ్ళు, మంచి సాక్ష్యం. మా పితరుడగు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసం త్రాగము. స్తోత్రం చెప్పండి. మీరు గమనించండి, ఈ యెహోనాదాబు రేఖాబు కుమారుడు. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మనకు పరిచయం అవుతాడు. అక్కడే కనబడతాడు. తర్వాత ఒక చోట 2 చోట్ల కనపడతాడు, అంతకుమించి కనపడ్డు. చిన్న స్టోరీ అతనిది, చిన్న పాత్ర, చిన్న క్యారెక్టర్ అతనిది బైబిల్లో, చిన్న క్యారెక్టర్. ఆ చిన్న క్యారెక్టర్లోనే అతడు దేవునికి బహు ఇష్టుడిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రేఖాబు కుమారుడైన యెహోనాదాబు తన వంశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏం చెప్పాడో తెలుసా? మీరు ఎన్నడూను ద్రాక్షరసం తాగకూడదు సుమా. ఎప్పుడు ద్రాక్షరసం తాగకూడదు. ద్రాక్షరసం అంటే మద్యం, మత్తు. మీరు ఎన్నడూను త్రాగకూడదు. అంతేకాదు ఇంకా చాలా విషయాలు చెప్పాడు వాళ్ళకి. చదవండి 7వ వచనం. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు. ఏం చెప్పాడు? మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనములు ఎత్తవద్దు, మీరు విత్తనాలు వేయొద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. అది అసలు మీకు ఉండకూడదు. ద్రాక్ష తోట అసలు మీకు ఉండకూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవాలనని అతడు మాకు ఆజ్ఞాపించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు తన పితరుల కాలంలో ఎప్పుడో చెప్పాడు. తాతల కాలంలో చెప్పిన మాట ఇప్పటికీ ఆ రేఖాబీయులు అదే పాటిస్తున్నారు. వారు ఇల్లులు కట్టుకోరు, గుడారాలు వేసుకునే జీవిస్తారు. వాళ్ళు విత్తనాలు వేయరు, కూలి పనికి వెళ్తారు, ఏదో పని చేసుకుంటారు. ఏదో రకంగా దేవుడు వారిని పోషిస్తాడు. 2, ద్రాక్ష తోట అసలు జీవితంలో నాటరు వాళ్ళు. అది అనేక మందిని పాడు చేస్తుంది కనుక నాటకూడదు. అర్థమవుతుందా?
వారు పరదేశులుగా ఉండాలంటే ఎలా ఉండాలి? మేము ఈ లోకంలోనికి పరదేశులుగా వచ్చాము, పరదేశులుగానే ఉంటాము. మేము మా దేశము పరలోకం, మా పౌరస్థితి అక్కడ ఉంది. కాబట్టి మేము ఇది విడిచిపెట్టి వెళ్ళవలసిన దేశము అని ఒక మాదిరిగా బ్రతుకుతున్న ఒక బ్యాచ్ అన్నమాట. అంటే ఒక తెగ రేఖాబీయులు మాదిరిగా బ్రతుకుతున్నారండి. ఈ మాదిరి ఇజ్రాయేల్ ప్రజలకు లేదు, ఈ మాదిరి యూదా ప్రజలకు లేదు. వాళ్ళకు బుద్ధి రావడానికి, వాళ్ళకు సిగ్గు రావడానికి దేవుడు రేఖాబీయులను పిలిపించాడు అక్కడికి. చూడండి వాళ్ళు ఎంత నిష్ఠగా బ్రతుకుతున్నారు, చూడండి వాళ్ళు ఎంత ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు, చూడండి వాళ్ళు ఎంత లోకము మాది కాదనుకుని లోకానికి మితముగా, అంటే లోకాన్ని కాదనుకుని వేరు చేయబడి బ్రతుకుతున్నారు అని ఇజ్రాయేల్ ప్రజలకి, యూదా ప్రజలకి వారిని చూపించడానికి రేఖాబీయులను తీసుకురమ్మన్నాడు ఇర్మియాతో. వారికి ద్రాక్షరసం ఇచ్చి పరీక్షించమన్నాడు ఇర్మియాతో. అది కదా భక్తి అంటే. ఏనాడు చెప్పిన మాటది, మా పితరుడగు యెహోనాదాబు చెప్పిన మాట ప్రకారంగా మేము ద్రాక్షరసం తాగము. ఒకసారి తాగితే ఏం పర్వాలేదులే, తాగండి అన్నవాడు ఎవడైనా ఉన్నాడు అందులో? ఎవడు? దైవజనుడే చెప్తున్నప్పుడు దైవజనుడు ఎందుకు చెప్తున్నాడో, ఇందులో ఏం మార్గం ఉందో, పోన్లే తాగుదాములే అని ఒక్కడు ముందుకు వచ్చాడా? ముందుకు రాలేదు. ఆలోచించండి, ఈ రోజున మనం ఎలా బ్రతుకుతున్నాం, ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం. అపవాదికి చోటు ఇయ్యకుడి అంటాడు అపోస్తలుడైన పౌలు. అంటే మనమే చోటు ఇస్తున్నామని గ్రహించాలి. దేవుడు ఎప్పుడైతే దూరం అవుతాడో, ప్రార్థన ఎప్పుడైతే మానేస్తామో, విశ్వాసాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటామో, ఏమండి, ఎప్పుడైతే మనము దేవునికి అనుకూలమైన భక్తి చేయకుండా చిన్న చిన్న విషయాల్లో పర్వాలేదులే అని హృదయాన్ని కఠినపరుచుకుంటామో, వాడికి చోటిచ్చినట్టే, అపవాదికి చోటిచ్చినట్టే. కఠినపరుచుకోకూడదు హృదయాన్ని. చాలామంది కఠినపరుచుకుంటారు. ఆ కఠినపరుచుకోవడం వలనే అపవాదికి చోటిస్తున్నారు. పర్వాలేదులే ఈ ఒక్కరోజుకి, దేవుడికి ఏమీ అపవిత్రత రాదు, దేవుడేమి మనల్ని తిట్టాడు, కొట్టాడు, ఏమీ చేయడు, ఈ ఒక్కసారికి ప్రార్థన చేసుకుంటే పోద్ది, ఓ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే పోద్ది. నీవు ఉద్దేశపూర్వకంగా చేసిన పాపం ఎలా పోద్ది? అనుకోకుండా నువ్వు నీ ప్రవీణం ఏమీ లేకుండా జరిగిన పాపం అయితే కానీ నువ్వు ఉద్దేశపూర్వకంగా చేసింది ఎలా పోద్ది? అదొకసారి ఆలోచించు. లోతు ఉద్దేశపూర్వకంగా చేయలేదు పాపం. అసలు అతడికి స్పృహ లేదు, ఒంటి మీద మత్తు పదార్థము త్రాగించి కుమార్తెలు చేశారు ఆ పాపం. లోతుకే సంబంధం. అందుకే లోతు నీతిమంతుడు అన్నాడు దేవుడు. ఉద్దేశపూర్వకంగా కాదు, ఉద్దేశపూర్వకంగా చేస్తే అది పాపం ఖచ్చితంగా. తెలిసి చేస్తే, తెలియకుండా అది జరిగిపోయింది అనుకో, అది పాపం కాదు. దేవుడు దాన్ని క్షమించేస్తాడు, దాన్ని భూతద్దంలో చూడ్డు ఆయన. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది తెలుసు, మేలైనది తెలిసి అలాగూ చేయని ఎడల పాపం అన్నాడు కదా. నీకు మేలైనది తెలిసి అలాగూ చేయకపోతే పాపం అన్నాడు కదా. నీకు ఏది మేలో, ఏది కీడో, ఏది మంచిదో, ఏది చెడుదో నీకు తెలుసు. తెలుసు కూడా నువ్వు చేస్తే అది పాపం అవుతుంది. ఏది చెయ్యాలో అది చెయ్యి, ఏది మానేయాలో అది మానే. మన దౌర్భాగ్యం ఏంటంటే ఏది మానేయాలో అది మానేస్తాం, ఏది చెయ్యాలో అది కూడా మానేస్తాం. అవునే కదా. పాపము చెయ్యం, అలాగని ప్రార్థన చెయ్యం. మరి అది పాపం కదా. నేనే పాపం చేయలేదు, మంచిదే, మరి ప్రార్థన చేయి. ప్రార్థన చెయ్యొద్దన్నాడు, పాపం చెయ్యొద్దన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. పాపం చెయ్యవు, అలాగని ప్రార్థన చెయ్యవు, అదేం దుర్మార్గం. అర్థమవుతుందా? మేలైనది చెయ్యకపోతే పాపం తెలిసి. కాబట్టి ఈ రేఖాబీయుల గురించి చూడండి, ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళని చూసి దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు, ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాడో చూడండి. రేఖాబీయులను, వాళ్ళ సంస్థను దేవుడు హెచ్చించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి. చిన్న క్యారెక్టర్ వారి గురించి బైబిల్లో రాయబడింది, జీవగ్రంథంలో వారి పేరు ఉంటుంది. మరి ఈరోజు మనం అలా బ్రతకాల, ఒక ప్రత్యేకంగా బ్రతకాల, ప్రత్యేకంగా జీవించాలా, దేవుని కొరకు నిలబడాలా. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఇప్పుడు
దేవుని సన్నిధిలో మనం అంతా ఎలా ఉండాలా? ఆయనకి ఇష్టలుగా ఉండాలా. అంతేకాని ఏదో వచ్చి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా బ్రతికేస్తే దేవుడి బిడ్డలు ఎలాగవుతామండి? కొన్ని మానుకోవాలి దేవుడి నిమిత్తం. అంతే. నీకు ఒక రోగం వచ్చింది, ఆ రోగం నిమిత్తం పత్యం చెప్తాడు డాక్టరు, చేయకపోతే ఎవరికి ప్రమాదం? డాక్టర్ గారండి మందులన్నీ వేసేసుకున్నానండి, తగ్గలేదండి, నెలలు వాడాను. తగ్గలేదా? తగ్గిపోవాలే ఈ మందులకి. ఎందుకు తగ్గలేదు? ఏమోనండి డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు ఈ మందులన్నీ వేసేసుకున్నాను. మరి నేను చెప్పినట్టు మందులు వేసుకుని, మరి నేను చెప్పినట్టు అవి తింటాం మానేసావా? లేదండి మొన్న తినేసానండి. మరి అందుకే తగ్గలేదు. తప్పు ఎక్కడుందంటే మందులు మానవు, డాక్టర్ గారు తినొద్దన్నవి మానవు. మరి ఇంకెలా తగ్గుతుంది నీకు? ఎలా తగ్గుతుంది? మందులు ఆడుతున్నావు రైటే, మరి పత్యం కూడా చెయ్యాలి కదా. పత్యం చేయకుండా అబ్బే ఆ డాక్టర్కి వైద్యుకురాదండి, బాగా చేయలేదు అంటే ఎట్లా కుదురుతుంది? ఈరోజు అలాగే తయారయ్యారు. దేవుడు నాకేం చేశాడు? దేవుడు నాకేమీ చేయలేదు, దేవుడు నాకేమీ ఇవ్వలేదు. ఎలాగిస్తాడు? మందు వేసుకుంటున్నప్పుడు మందుకు తగ్గ పత్యం చేస్తేనే. పత్యం మందుని బట్టి కాదు, రోగాన్ని బట్టి. రోగాన్ని బట్టి పత్యం చెప్తారు ఎవరైనా సరే, మందుని బట్టి పత్యం చెప్పరు. మందుకు పత్యాలు లేవు. స్తోత్రం చెప్పాలి. రోగానికే పత్యం ఉంటుంది. బిళ్ళలు వేసుకుంటాం ఎంత ఇంపార్టెంటో, పత్యం చేయడం కూడా అంతే. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినడం ఎంత ఇంపార్టెంటో, అలాగే దేవుడు చెప్పింది చెయ్యడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి అట్లా కాకపోతే ఎట్లాగా? ఇంకెట్లా జరుగుతుంది నీ కార్యం? దేవుని బిడ్డగా ఎలాగ రూపాంతరం చెందుతావు? ఎలా ఇతరులకు మాదిరిగా ఉంటావు? ఈ ఒక్క విషయం గమనించుకో. కాబట్టి మన క్రియలు మార్చుకుందాం, మన పద్ధతులు మార్చుకుందాం, మనం దేవునికి అనుకూలంగా ఉందాం. ఈరోజు సరదాగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది, కానీ రేపు నీకు భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది. చాలా ప్రమాదంలో పడిపోతాం. అలాంటి ప్రమాదకరమైన స్థితి నుండి తప్పించబడాలి అంటే యేసు ఒక్కడే తప్పించగలదుడు, ఇంకెవరి వల్ల కాదు. ఆయన ఒక్కడే, ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తప్పించగలదుడు నిన్ను. ప్రార్థన చేసుకుందామా? దేవుడి మాటలు తన వినుకుడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.